హలో అందరికీ నేను తెలుసు కదా, నేను మీ తాజ్ ప్రజెంట్ అయితే మేము ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చాను. ప్రస్తుతానికి మనమైతే నార్సింగ్ అంగడిలోకి అయితే వచ్చాను. మా ఊరు నుండి దాదాపు 60 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. నేనైతే ఇంత కష్టపడి వీడియో తీస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే కొట్టానన్నా. దీంట్లో బర్రెలు ఒకసారి చూపిస్తాను చూడండి. మంచి మంచి బర్రెలు వచ్చినాయి. రేట్లు వచ్చేసి 1,00,000 మీదే ఉన్నాయన్నా. ఇక్కడైనా మిల్కింగ్ వచ్చేసి 6 లీటర్లు గ్యారంటీ అంటున్నారు. ఒక రైతుకు కూడా చూపిస్తాను, మీరు చూడండి. వాళ్ళు ప్రతి వారం అంటే 30 బర్రెలు అమ్ముతారంట. ఒకసారి చూద్దాము. ఇప్పుడు నాకు దాదాపు రానికి ఒక గంట సేపు అయితే పట్టింది. ఒక రైతన్న అయితే ఇస్తాను మీ నెంబరు. ఆయన అయితే గ్యారంటీ ఇస్తాడంట, పాలది చూసే ఇస్తాడు. నా నెంబర్ అయితే చూసి ఇస్తాడు. నాకు తెలిసి నా పేరు చెప్తే ఆయన అయితే చూసే ఇస్తాడన్న. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ అంగడికి ఒకసారి విజిట్ కండి. థ్యాంక్ యూ అన్న. ఒకసారి బల్లని చూపిస్తాను చూడండి అన్న. మీ దగ్గర ఎన్ని వస్తాయి వారానికి మీ దగ్గర బర్రెలు? మా దగ్గర 30 బర్రెలు వస్తాయి. 30 బర్రెలు వస్తాయి. రేట్లు ఏముంటాయి? 2 లక్షల కాడ నుంచి 1,20,000, 1,10,000, లక్ష లోపల అయితే లేవు. పాలు 12 కాడ నుంచి 16 దాకా కూడా ఇస్తాయి. ఇప్పుడు గ్యారంటీ ఏమైనా ఇస్తారా రైతులు వస్తే? రైతులు వస్తే గ్యారంటీ ఇస్తాం. ఇప్పుడు ఈ అడ్రస్ ఏడు ఉంది? ఇది మీ ఫామ్ది నార్సింగి మస్జిద్ వెనుక. చూసుకోవచ్చండి మీరు బఫెలోస్. ఒకసారి అన్న దగ్గర 30 బఫెలోస్ వస్తాయంట ప్రతి వారం. ఈ వారం వచ్చేసి ఈ వారం ఎన్ని వచ్చినాయి? 30 వచ్చినాయి. ఈ వారం 30 వచ్చినాయి. ఎన్ని అమ్మడం అయినాయినా? 24 అమ్మేశారంట. ప్రస్తుతానికి ఇది కూడా మేము బేరం చేస్తున్నాము మా అన్న కోసము. చూసుకోవచ్చు హెవీ సైజులో ఉంది. 1,80,000 అయితే చెప్పాడు. మనమైతే 1,60,000 అయితే ఫిక్స్ చేసుకున్నాము దీని ఒక్కదానికైతే. చూసుకోవచ్చు ఇది కూడా ఇప్పుడే అయినది. ఈ అన్న దగ్గర ఈ అన్న నెంబర్ పెడతాను. మీరు నర్సింగ్ వచ్చే వాళ్ళు అయితే ఈ అన్నకి కాంటాక్ట్ చేయండి. ప్రతి వారం అయితే 30 బొబ్బైలు వస్తూ ఉంటాయంట. అన్న మీ దగ్గర ఎప్పుడు ఉంటాయి బర్రెలు? ఎప్పుడు ఉంటాయి, 24 గంటలు బర్రెలు. చూసుకోవచ్చు అన్న మీరు రేట్లు. బఫెలోస్ కూడా మంచి హెవీ సైజులో ఉన్నాయి. ఇవి అయితే హర్యానా నుంచి తెస్తారంట ఆయన. వీళ్ళు అయితే ప్రతి వారము. మేమైతే ఇంట్రెస్ట్గా ఒక 2 సెలెక్షన్ చేసినాం. ఒకటైతే కొనుగోలు చేసినాం అన్న దీంట్లో. చూసుకోవచ్చు మనమైతే ఇక్కడ డైరీ ఫామ్ కోసం వెళ్ళి ఉండే. ఒక అన్న డైరీ ఫామ్ తీసేసా అంటే మనం వెళ్ళి ఉండే. ఆడైతే 3 బఫెలోస్ అయితే తీసుకున్నాము. అవైతే 6 నెలల సుడివి ఉండే. చూసుకోవచ్చు ఈ బర్రెలు కూడా ఇక్కడ నార్సింగ్లో అయితే మన హైదరాబాద్లో అయితే రేట్లు ఎక్కువ ఉన్నాయన్న. చూసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ కండి. ఇది వచ్చేసి నార్సింగ్లో ఉందన్న. ఇది హెవీ సైజ్ బర్రెలు ఉన్నాయి. మ్యాక్సిమం 5 లీటర్ల కెపాసిటీ గల్లవే ఉన్నాయన్న. అన్నీ 5, 6 ఉన్నాయన్న. చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయి బర్రెలు అయితే. ఇవి యాక్టివేషన్ వచ్చేసి 2nd, 3rd అట్లా ఉన్నాయన్న. మీకు ఫస్ట్ చూపించిన ఆయన వ్యాపారస్తుడే అంట. డైలీ వచ్చేసి వాళ్ళైతే 5-6 బర్రెలు అమ్ముతారంట డైలీ. వాళ్ళ ఫామ్ అడ్రస్ కూడా చెప్పారు. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఆడికి వెళ్ళండి. నా పేరు చెప్తే కూడా మీకు తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. మధ్యలో అయితే బోకర్స్ పెట్టుకోకుండా, ఎందుకంటే రేట్లు ఎగ్గిపోతాయి. అందుకోసమే మీరే డైరెక్ట్ పోయి డీల్ చేసుకోండి. మధ్యలో బోకర్స్కి అయితే పెట్టుకోకండి. చూసుకోవచ్చు హెవీ సంత ఉంది ఇది. మంచిగా దాదాపు 100 బర్రెలు మీద వచ్చినాయన్న. చూసుకోవచ్చు అన్నీ ఇక్కడ ఎప్పుడు దొరుకుతాయంట ఈ